శాంతి. ఈరోజు తేదీ జనవరి 4, 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అశరీరిగా అయ్యి ఎప్పుడైతే బాబాను స్మృతి చేస్తారో అప్పుడు మీ కొరకు ఈ ప్రపంచమే అంతమైపోతుంది. దేహమును మరియు ప్రపంచాన్ని మర్చిపోతారు. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు. బాబా ద్వారా పిల్లలందరికీ జ్ఞానపు 3వ నేత్రం ఎందుకు లభించింది? బాబా జవాబు చెప్తున్నారు. స్వయమును ఆత్మగా భావించి తండ్రి ఏ విధంగా ఉన్నారో అలాగే అదే రూపంలో స్మృతి చేసేందుకు 3వ నేత్రం లభించింది. కానీ ఎప్పుడైతే పూర్తి యోగయుక్తంగా ఉంటారో ఏ దేహదారి యొక్క నామరూపాలలోకి బుద్ధి వెళ్లకుండా, అనగా ఒకే తండ్రితో సత్యమైన ప్రీతిని కలిగి ఉంటారో అప్పుడే ఈ 3వ నేత్రం పనిచేస్తుంది. మాయ ప్రీతిని ఉంచడంలోనే విఘ్నాలను కలిగిస్తుంది. ఇందులోనే పిల్లలు మోసపోతారు. ఈరోజు గీతము, నీ దారిలో జీవించాలి, నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. బ్రాహ్మణ పిల్లలైన మీరు తప్ప ఇంకెవరూ ఈ గీతమును అర్థం చేసుకోలేరు. వేద శాస్త్రాలను తయారు చేశారు, కానీ ఏవైతే చదువుతారో వాటి అర్థమును తెలుసుకోలేరు. అందుకని తండ్రి, నేను బ్రహ్మ ముఖము ద్వారా సర్వ వేద శాస్త్రాల సారమును అర్థం చేయిస్తానని అంటారు. ఆత్మ ఎప్పుడైతే శరీరం నుండి అతీతంగా అవుతుందో అప్పుడు ప్రపంచంతో సంబంధాలన్నీ తెగిపోతాయి. పాటలో కూడా స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరి అయిన తండ్రిని స్మృతి చేస్తే ఈ ప్రపంచం అంతమైపోతుంది అని ఉంది. ఈ శరీరం ఈ భూమిపైన ఉంది. ఆత్మ ఇందులో నుండి వెళ్ళిపోతే ఆ సమయంలో వారికి మనుష్య సృష్టి లేనట్లే. ఆత్మ నగ్నంగా అయిపోతుంది, తరువాత మళ్ళీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాని తిరిగి మహాతత్వంలోకి వెళ్ళదు. ఎగురుతూ ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ ఆకాశ తత్వంలోనే పాత్రను అభినయించాలి, మూలవతనంలోకి వెళ్ళదు. ఎప్పుడైతే శరీరంను వదులుతారో అప్పుడు ఈ కర్మ బంధనాలు అనేవి ఉండవు. శరీరం నుండి వేరైపోతారు కదా. వేరొక శరీరాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కర్మ బంధనాలు ప్రారంభమవుతాయి. ఈ విషయాలు మీకు తప్ప మనుష్యులెవ్వరికీ తెలియవు. అందరూ పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నారని బాబా అర్థం చేయించారు. కానీ ఇలా ఎవ్వరూ భావించరు. తమను తాము ఎంతో తెలివైన వారిగా భావిస్తారు. శాంతి బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇది కూడా బ్రాహ్మణ కుల భూషణులైన మీరు మంచిగా అర్థం చేయించగలరు. వారికి శాంతి అని దేనినంటారో కూడా తెలియదు. కొందరు మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని మహాత్ముల వద్దకు వెళ్తారు. వారు ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు, కానీ నిరాకార ప్రపంచంలో శాంతి ఎలా లభిస్తుంది అని అనరు. అది శాంతిధామం. ఆత్మలైన మనము శాంతిధామంలో ఉంటాం. వారు మనశ్శాంతి అని అంటారు. శాంతి ఎలా లభిస్తున్నది అన్నది వారికి తెలియదు. శాంతిధామం అయితే మన ఇల్లు. ఇక్కడ శాంతి ఎలా లభించగలదు? సత్యుగంలోనైతే సుఖము, శాంతి, సంపద అన్నీ ఉన్నాయి. దానిని తండ్రియే వచ్చి స్థాపన చేస్తారు. ఇక్కడ ఎంత అశాంతి ఉంది! ఇవన్నీ ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. దుఃఖము, అశాంతి, పేదరికపు వారసత్వం రావణుడివి. ఈ విషయాలన్నీ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు వివరిస్తున్నారు. తండ్రి పరంధామంలో ఉండే జ్ఞాన స్వరూపుడు. వారు సుఖధామపు యొక్క వారసత్వాన్ని ఇస్తారు. వారు ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు. జ్ఞానం ఆత్మలోనే ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు. వారిని జ్ఞాన సాగరుడు అని పిలుస్తారు. ఆ జ్ఞాన సాగరుడు ఈ శరీరం ద్వారా ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికం గురించి అర్థం చేయిస్తారు.
ప్రపంచానికి ఆయువు అంటూ ఉండాలి కదా. ప్రపంచం ఎల్లప్పుడూ ఉంటుందా? కేవలం కొత్త ప్రపంచం, పాత ప్రపంచము అని అంటారు. ఇది కూడా మనుష్యులకు తెలియదు. కొత్త ప్రపంచం నుండి పాత ప్రపంచంగా తయారయ్యేందుకు కొంత సమయం అయితే పడుతుంది. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. ఇది పిల్లలైన మీకు తెలుసు. అందుకనే కలియుగం మరియు సత్యుగానికి మధ్యలో తండ్రి రావాల్సి ఉంటుంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన, శంకరుని ద్వారా వినాశనం చేయిస్తారని కూడా మీకు తెలుసు. త్రిమూర్తి అర్థమే స్థాపన, వినాశనము, పాలన అని. ఇవి సామాన్య విషయాలే, కానీ పిల్లలైన మీరు వీటిని మర్చిపోతారు. లేకపోతే మీకు ఎంతో సంతోషం ఉండాలి, నిరంతరం స్మృతి ఉండాలి. బాబా మిమ్మల్ని కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారు చేస్తారు. భారతవాసులైన మీరే యోగ్యులుగా తయారవుతారు, ఇంకెవ్వరూ కారు. ఇతర ధర్మాల్లోకి ఎవరైతే వెళ్ళిపోయారో వారు అందులోకి మారినట్లుగానే మళ్ళీ ఇందులోకి మారిపోతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచం ఇప్పుడు మారుతుందని మనుష్యులకు అర్థం చేయించాలి. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ సమయంలోనే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎవరైతే రాజయోగం నేర్చుకుంటారో వారు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు అని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమైన వారు జగదంబ మరియు జగత్పిత. తండ్రి వచ్చేది కూడా ఇక్కడే, ఈ బ్రహ్మ తనువులోకి. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన సూక్ష్మవతనంలోనైతే జరగదు కదా, అది కూడా ఇక్కడే జరుగుతుంది. వీరు వృక్షం నుండి అవ్యక్తమైపోతారు. ఈ రాజయోగం నేర్చుకొని విష్ణువు 2 రూపాలుగా తయారవుతారు. ప్రపంచ చరిత్రను, భౌగోళికాన్ని అర్థం చేసుకోవాలి కదా. మనుష్యులే అర్థం చేసుకోగలరు. విశ్వ అధిపతియే విశ్వ చరిత్ర, భౌగోళికలను అర్థం చేయించగలరు. ఆ జ్ఞాన స్వరూపుడు పునర్జన్మ రహితుడు. ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలోనూ లేదు. తేడాను గుర్తించేందుకు కూడా బుద్ధి కావాలి కదా. బుద్ధిలో ఏమైనా కూర్చుంటుందా, లేక అలాగే ఉన్నారా? నాడిని చూడండి. అజ్మాల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవాడు. చూస్తూనే రోగం ఏమిటో అతనికి తెలిసిపోయేది అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా వీరు యోగ్యులేనా అన్నది అర్థం చేసుకోవాలి. తండ్రి పిల్లలకు జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చారు. దీనితో మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రి ఏ విధంగా ఉన్నారో మీరు కూడా అదే రూపంలో స్మృతి చేస్తారు. కానీ ఎవరైతే పూర్తిగా యోగయుక్తులుగా ఉంటారో, ఎవరికైతే బాబాతో ప్రీతి బుద్ధి ఉంటుందో వారికి ఇటువంటి బుద్ధి ఉంటుంది. అందరూ అలా లేరు కదా. ఒక్కొక్కరి నామరూపాలలో వేలాడుతూ ఉంటారు. నాతో మీరు ప్రీతిని పెట్టుకోండి అని బాబా అంటారు. మాయ ఎటువంటిదంటే అది అసలు ప్రీతినే నిలవనివ్వదు. తన బేరం పోతుందని మాయ కూడా చూస్తుంది. కాబట్టి ముక్కు చెవుల్ని పట్టుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మోసపోతారో అప్పుడు మాయతో మోసపోయామని అర్థం చేసుకుంటారు. వారు మాయను జయించి జగత్తును చేయించిన వారిగా అవ్వలేరు. ఉన్నత పదవిని కూడా పొందలేరు. కష్టమంతా ఇందులోనే ఉంది. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పతిత బుద్ధి పావనమవుతుంది అని శ్రీమతం చెబుతుంది. కానీ కొందరికి ఎంతో కష్టంగా ఉంటుంది. ఇందులో పాఠ్యాంశాలు 2, ఆత్మ మరియు పరమాత్మ. ఈ 2 పదాలను కూడా స్మృతి చేయలేరా అని బాబా అంటారు. ముందు పరమాత్మను స్మృతి చెయ్యండి, ఆ తరువాతే మీ దేహమును స్మృతి చెయ్యండి. ఇతరుల దేహాలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహాన్ని చూస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు.
ఆత్మకు నన్ను చూసేందుకు, అర్థం చేసుకునేందుకు ఇప్పుడు 3వ నేత్రం లభించింది. దానిని ఉపయోగించండి. పిల్లలు, మీరిప్పుడు త్రినేత్రులుగా మరియు త్రికాల దర్శకులుగా తయారవుతారు. కానీ త్రికాల దర్శకులుగా కూడా నెంబర్ వారీగా ఉన్నారు. జ్ఞానాన్ని ధారణ చేయడం ఏమంత కష్టమైన విషయం అయితే కాదు. చాలా బాగుంది అని భావిస్తారు, కానీ యోగ బలం తక్కువగా ఉంది. దేహీ అభిమానం చాలా తక్కువగా ఉంది. చిన్న విషయాలలోనే క్రోధము, కోపము వస్తూ ఉంటాయి. పడుతూ ఉంటారు, లేస్తారు, పడిపోతారు. ఈరోజు లేస్తారు, రేపు మళ్ళీ పడిపోతారు. దేహాభిమానం ముఖ్యమైనది. ఆ తర్వాత లోభం మొదలైన వాటిలో ఇరుక్కుపోతారు. దేహంలో కూడా మోహం ఉంటుంది కదా, మాటల్లో మోహం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు, మరియు మీకు మోహం ఎందుకు? ఆ సమయంలో ముఖము, మాట, వ్యవహారం అంతా కోతుల్లాగా మారిపోతుంది. నష్టమోహులుగా అవ్వండి. నిరంతరం నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. పాపభారం మీ నెత్తిపైన చాలా ఉంది. ఇది ఎలా దింపాలి? కానీ మాయ ఎటువంటిదంటే అసలు స్మృతియే చేయనివ్వదు. ఎంత కష్టపడినా గడియకి బుద్ధిని మరిపింపచేస్తుంది. మేము కేవలం ఎంతో ప్రియమైన ఆ తండ్రిని మహిమ చెయ్యాలి అని ఎంతో ప్రయత్నమైతే చేస్తారు. బాబా, ఇక మీ వద్దకు వచ్చేస్తున్నాము అని అంటారు. అయినా మాయ మళ్ళీ మరిపింపచేస్తుంది. బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది. ఈ నెంబర్ 1లోకి వెళ్ళేవారు కూడా పురుషార్థులే కదా. పిల్లల బుద్ధిలో మేము తండ్రి అయిన భగవంతుని యొక్క విద్యార్థులము అని గుర్తుండాలి. గీతలో కూడా భగవాను వాచ్య, నేను నిన్ను రాజాది రాజుగా తయారు చేస్తాను అని ఉంది. కానీ శివునికి బదులుగా కృష్ణుడి పేరును వేశారు. వాస్తవానికి శివబాబా జయంతిని ప్రపంచం అంతటా జరుపుకోవాలి. శివబాబా అందరినీ దుఃఖం నుండి ముక్తి చేసి మార్గదర్శకుడే తనతో తీసుకొని వెళ్తారు. వారు ముక్తిదాత మరియు మార్గదర్శకుడు. వారు అందరినీ అంగీకరిస్తారు. అందరి పతిత పావనుడు, అందరినీ శాంతిధామము మరియు సుఖధామంలోకి తీసుకొని వెళ్ళేవారు ఆ తండ్రి ఒక్కరే. మరి వారి జయంతిని ఎందుకు జరుపుకోరు? భారతవాసులు కూడా అంగీకరించారు. అందుకని భారతదేశానికి ఇంత దుర్గతి పట్టింది. మృత్యువు కూడా చాలా దుర్గతిలో జరుగుతుంది. వారు ఎలాంటి బాంబులు తయారు చేస్తారంటే గ్యాస్ బయటకు రాగానే అంతమైపోతారు. ఇవి కూడా వారు తయారు చేయవలసిందే. ఇది ఆగిపోవడం అసంభవం. కల్పపూర్వం ఏదైతే జరిగిందో అది మళ్ళీ తిరిగి జరుగుతుంది. ఈ మిసైల్స్ మరియు ప్రకృతి వైపరీత్యాలతో పాత ప్రపంచం ఎలా నాశనం అయ్యిందో అలాగే ఇప్పుడు జరుగుతుంది. వినాశన సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారం వినాశనం పాత్రలోకి వచ్చి తీరుతుంది. డ్రామా వినాశనం చేయిస్తుంది. రక్తపు నదులు కూడా ఇక్కడ ప్రవహిస్తాయి. అంత్య కలహాలతో ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు కదా. మీలో కూడా ఈ ప్రపంచం మారుతుందని కొందరికే తెలుసు. ఇప్పుడు మనము సుఖధామంలోకి వెళ్తాం. కావున సదా జ్ఞానపు యొక్క అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఎంతెంతగా స్మృతిలో ఉంటారో అంతగా సుఖం పెరుగుతూ ఉంటుంది. చీచీ దేహం నుండి నష్టోమోహులవుతూ ఉంటారు. కేవలం పరమాత్మను మళ్ళీ స్మృతి చేసే వారసత్వం మీదవుతుంది అని బాబా అంటారు. క్షణంలో రాజ్యం యొక్క ఆధిపత్యం లభిస్తుంది. ఎవరైనా రాజుకు కొడుకుగా పుడితే ఆ కొడుకు రాజు అయినట్లే కదా. కావున తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ చక్రాన్ని స్మృతి చేస్తూ ఉంటే చక్రవర్తి మహారాజులుగా అవుతారు. అందుకే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం చేయబడుతుంది. క్షణంలో అడుక్కునే వారి నుండి యువరాజులుగా అవుతారు. ఇది ఎంత బాగుంది.
కావున శ్రీమతంపై మంచిగా నడుస్తూ ఉండాలి. అడుగు అడుగులోనూ సలహా తీసుకోవాల్సి వస్తుంది. మధురమైన పిల్లలు నిమిత్తంగా అయ్యి ఉండడం ద్వారా మహత్వం అంతమైపోతుంది. కానీ ట్రస్టీగా అవ్వటం అంటే చిన్నమ్మ ఇంటికి వెళ్ళటం కాదు అని బాబా అంటారు. బాబా స్వయం ట్రస్టీగా అయ్యారు. పిల్లలను కూడా ట్రస్టీలుగా తయారు చేస్తారు. ఏమైనా తీసుకుంటారా? మీరు ట్రస్టీలుగా అయ్యి సంభాళించండి అని అంటారు. ట్రస్టీలుగా అయితే మమత్వం అనేది అంతమవుతుంది. అంతా ఈశ్వరుడు ఇచ్చిందే అని అంటారు. మళ్ళీ ఏదైనా నష్టం వచ్చిందంటే లేదా ఎవరైనా చనిపోతే రోగ్రస్తులుగా అయితే దొరికితే సంతోషిస్తారు. ఈశ్వరుడే ఇచ్చాడని అంటారు కదా. మరి చనిపోతే ఏడవవలసిన పనేముంది? కానీ మాయ తక్కువేమీ కాదు. ఇదేమి చిన్నమ్మ ఇల్లు కాదు. ఈ సమయంలో మాకు ఈ పతిత ప్రపంచంలో ఉండాలని లేదు, మమ్మల్ని పావన ప్రపంచంలోకి మీతో పాటు తీసుకెళ్ళండి అని మీరు నన్ను పిలిచారని బాబా అంటారు. కానీ దీనిని కూడా తెలుసుకోరు. పతిత పావనుడు వస్తే మరి ఆ శరీరం తప్పక అంతమవుతుంది కదా. అప్పుడే ఆత్మలను తనతో పాటు తీసుకొని వెళ్ళగలడు. కావున ఇటువంటి తండ్రిపై ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. ఒక్కరిపైన ప్రేమ ఉండాలి. వారినే స్మృతి చేస్తూ ఉండాలి. మాయా తుఫానులైతే వస్తూనే ఉంటాయి. కానీ కర్మేంద్రియాల ద్వారా వికర్మలు ఏమీ చెయ్యకూడదు. చేస్తే అది నియమ విరుద్ధంగా అయిపోతుంది. నేను వచ్చి ఈ శరీర ఆధారాన్ని చేసుకుంటాను అని శివబాబా అంటారు. ఇది వీరి శరీరం కదా. మీరు స్మృతి చేయవలసింది తండ్రిని. మీకు తెలుసు, బ్రహ్మ కూడా తండ్రియే, శివుడు కూడా తండ్రియే. విష్ణువు మరియు శంకరుణ్ణి తండ్రి అని అనరు. శివుడు నిరాకారుడైన తండ్రి. ప్రజాపిత బ్రహ్మ సాకారమైన తండ్రి. సాకార తండ్రి ద్వారా నిరాకారుడైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. దాదా వీరి శరీరంలోకి ప్రవేశిస్తారు. కావున తాత వారసత్వం నుండి తండ్రి ద్వారా మేము తీసుకుంటాం అని అంటారు. దాదా అయితే నిరాకారుడు, తండ్రి సాకారుడు. ఇది అద్భుతమైన విషయం. త్రిమూర్తిని చూపిస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. శివుడినే ఎగరగొట్టేస్తారు. తండ్రి ఎంతటి చక్కని విషయాలను అర్థం చేయిస్తున్నారు. కావున మేము విద్యార్థులమని సంతోషం ఉండాలి. బాబా మనకు తండ్రి, శిక్షకుడు, సద్గురు. ఇప్పుడు మీరు ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికల్ని అర్థం చేసుకొని అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నారు. మళ్ళీ ఇతరులు కూడా వినిపిస్తారు. ఇది 5000 సంవత్సరాల చక్రం. కళాశాలలోని పిల్లలకి ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళికలను అయితే అర్థం చేయించాలి. 84 జన్మల మెట్లు అంటే ఏమిటి, భారతదేశం ఉన్నతి మరియు పతనం ఎలా జరుగుతుంది, ఇవి అర్థం చేయించాలి. ఒక్క క్షణంలో భారతదేశం స్వర్గంగా అయిపోతుంది. మళ్ళీ నరకంగా తయారయ్యేందుకైతే 84 జన్మలు పడుతుంది. ఇది చాలా సహజంగా అర్థం చేయించే విషయం. భారతదేశం స్వర్ణిమ యుగము నుండి ఇనుపు యుగంలోకి ఎలా వచ్చింది, ఇది భారతవాసులకి అర్థం చేయించాలి. టీచర్లకు కూడా అర్థం చేయించాలి. అది శారీరకమైన జ్ఞానం, ఇది ఆత్మిక జ్ఞానం. అది మనుష్యులు ఇస్తారు, ఇది తండ్రి అయిన భగవంతుడు ఇస్తారు. వారు మనుష్య సృష్టికి బేజరూపుడు. కావున వారి వద్ద మనుష్య సృష్టి జ్ఞానమే ఉంటుంది. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా ధారణ కొరకు ముఖ్య సారం చెప్తున్నారు. 1. ఈ చీచీ శరీరం నుండి పూర్తిగా నష్టమోహులుగా అయ్యి జ్ఞానపు యొక్క అతీంద్రియ సుఖంలో ఉండాలి.
ఇప్పుడు ఈ ప్రపంచం మారనున్నది, ఇక మేము సుఖధామంలోకి వెళ్తాం అని మీ బుద్ధిలో ఉండాలి. 2. ట్రస్టీగా అయ్యి అన్నిటినీ సంపాలన చేస్తూ అన్నిటి నుండి మమకారాన్ని తొలగించాలి. ఒక్క బాబా పైనే సత్యమైన ప్రీతి కలిగి ఉండాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎటువంటి వికర్మ చేయరాదు. బాబా వరదానమిస్తున్నారు, పరోపకారి భవ. బ్రహ్మబాబా సమానంగా శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రాన్ని తయారు చేసే పరోపకారి భవ. బాబా విస్తారం చెప్తున్నారు, శ్రేష్ట స్మృతి మరియు శ్రేష్ట కర్మ ద్వారా అదృష్ట చిత్రాన్ని అయితే పిల్లలందరూ తయారు చేస్తారు. ఇప్పుడు కేవలం సంపూర్ణతకు చెందిన చివరి టచింగ్ మరియు బ్రహ్మబాబా సమానంగా అతి శ్రేష్టంగా తయారయ్యేదైతే ఉంది. ఇందుకొరకు పరోపకారులుగా అవ్వండి, అనగా స్వార్థ భావం నుండి సదా ముక్తులుగా ఉండండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో, ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థతనం ఉంటుందో అంతగానే పరోపకారులుగా అవ్వగలరు. సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు. సదా ప్రాప్తి స్వరూప స్థితిలై ఉంటారు. స్వయం కోసం ఏది స్వీకరించరాదు. బాబా స్లోగన్ ఇస్తున్నారు, సర్వంశ త్యాగులుగా అవ్వటం ద్వారానే సరళత మరియు సహనశీలత గుణాలు వస్తాయి. మీ శక్తిశాలి మనస్సు ద్వారా శక్తినిచ్చే సేవను చెయ్యండి. 4. ఈ సకాష్ని ఇచ్చే సేవను నిరంతరం చేయగలరు. ఈ విషయంలో ఆరోగ్యము లేక సమయము యొక్క విషయం ఏమీ ఉండదు. రాత్రి పవళ్ళు ఈ అనంతమైన సేవలు మునిగిపోండి. బ్రహ్మబాబాను చూశారు కదా, రాత్రి కూడా కళ్ళు తెరుచుకొని ఉండేవి మరియు అనంతమైన సకాష్నిచ్చే సేవ జరుగుతూ ఉండేది. అలా ఫాలో ఫాదర్ చేయండి. పిల్లలైన మీరు అనంతానికి సకాష్ని ఇచ్చినప్పుడు సమీపంలోని వారు ఆటోమేటిక్గా సకాష్ తీసుకుంటారు. ఈ అనంతమైన సకాష్ను ఇవ్వటం ద్వారా వాయుమండలం ఆటోమేటిక్గా తయారవుతుంది. ఓం శాంతి.